నంద్యాలలో కలకలం. హోటల్ చికెన్ ముక్కలో బొద్దింక కలకలం రేపింది. కస్టమర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు హోటల్పై మెరుపు దాడులు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఒక వినియోగదారుడు ఆర్డర్ చేసిన చికెన్ డిష్లో బొద్దింక కనిపించడంతో దీనిపై సదరు వినియోగదారుడు వెంటనే ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. కస్టమర్ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి ఆ హోటల్పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటల్ వంటగది ఎంతవరకు పరిశుభ్రంగా ఉంది, ఆహార పదార్థాలను ఎలా నిల్వ చేస్తున్నారు, వంట నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉందా లేదా అన్న కోణంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా హోటల్కి సంబంధించిన లైసెన్స్లు, ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలును కూడా తనిఖీ చేశారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో గల ఫరూక్ నగర్లోని క్లాసిక్ బిర్యానీ హౌస్లో నిన్న రాత్రి చికెన్ రోస్ట్లో బొద్దింక వచ్చిందని మీడియాలో వైరల్ అయినందువలన ఆ మీడియా ఆధారంగా బేస్ చేసుకొని మేము ఈరోజు నంద్యాల ఫరూక్ నగర్లో ఉండే క్లాసిక్ బిర్యానీ హౌస్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా కిచెన్, వంటశాలను మరియు వారు తయారు చేయ ప్రదేశాలను కూడా ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లను వాళ్ళకి వివరించి ఈ విధంగా ఉండకూడదు, నీట్గా చేసుకోమని కూడా వాళ్ళకి సజెషన్లు ఇచ్చి ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది. అలాగనే అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టిన చికెన్ దమ్ బిర్యానీని ఒకటి శాంపిల్గా నమూనాను సేకరించి ఈ నమూనాలను చెన్నై ల్యాబ్కు పంపుతున్నాము. ఆ చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ నంద్యాల పట్టణంలో ఉండే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఎవరైనా కానీ ఈ హోటల్స్ నందు ఆహార పదార్థాలు కొనుగోలు చేయవారు కూడా మనం ఏ ప్రదేశంలో కొంటున్నాము, ఎలాగ తయారు చేస్తున్నారు అనేది కూడా గమనించి మనం నీట్గా హైజెనిక్గా ఉన్న ప్రదేశాలలో తయారు చేయు హోటల్స్ నందు కూడా మీరు పర్చేజ్ చేయవలసిందిగా నా మనవి. మేము చెప్పేదే కాదు, మీరు కూడా వారికి అవేర్నెస్ కల్పిస్తూ, హోటల్ యజమానులకు అవేర్నెస్ కల్పిస్తూ అక్కడ తయారు చేసే ప్రదేశాలను కూడా మీరు చాలా గుర్తించి ఒకవేళ అనైజినిక్గా ఉంటే అటువంటి వారి దగ్గర మీరు కొనుగోలు చేయకుండా హైజినిక్గా ఉండే తయారు చేసే హోటల్ యజమానుల దగ్గరనే ఆహార పదార్థాలు కొనుగోలు చేసి మీ ఆరోగ్య భద్రపరచుకోవలసిందిగా మేము సూచనలు చేస్తున్నాము. అలాగనే ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అనైజినిక్గా ఉంటే మాకు తెలపవలసినదిగా కూడా కోరుచున్నాము. అలాగనే ఈ క్లాసిక్ వారికి కూడా ఇంప్రూవ్మెంట్ నోటీసు కూడా ఇవ్వడం జరిగినది. వీళ్ళు నీట్గా చేసుకోమని కూడా వారికి సూచనలు, సలహాలు ఇచ్చినాము. అలా ఈ ఇంప్రూవ్మెంట్ నోటీసు వాళ్ళు స్పందించకుంటే తద్వారా 15 రోజులకు వాళ్ళకు టైం ఇచ్చాము. దాని ప్రకారము మేము చర్యలు తీసుకుంటామని తెలియజేయడం.